హలో ఫ్రెండ్స్, మా కంపెనీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ స్వాగతం. మన కంపెనీ వ్యాపార రంగంలో ఇంకొక అడుగు ముందుకు వేసిన సందర్భంగా మీకు ఈ చిన్న ఆతిథ్యాన్ని ఇస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, మన కంపెనీ ఇండియాలో ఉన్న అన్ని కంపెనీల కంటే ముందుండబోతోంది. ఇప్పుడిక ఈ పార్టీ కేవలం ఆరంభం మాత్రమే. 2 రోజుల తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయాక అప్పుడు ఇంకొక పార్టీ ఉంటుంది. మనం అందరం అక్కడే ఉంటాం. ఆ ప్లేస్ ఎక్కడో తెలుసా? ఏషియానా క్లబ్ రిసార్ట్. సో మీకు ఆ పార్టీకి ఈ పార్టీలో ఇన్విటేషన్ ఇస్తున్నాం. ఓకే, ప్లీజ్ బీ దేర్. రావడం మర్చిపోవద్దు. ఏషియానా క్లబ్. ఓకే ఓకే, ప్రస్తుతం మీరందరూ ఈ పార్టీని ఎంజాయ్ చేయండి. ఎవరు మొహాట పడకండి. లెట్స్ ఎంజాయ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. హే, మనం ఫోటో తీసుకుందాం. షూర్. థాంక్యూ. సరిత, నువ్వు ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను గెస్ట్లతో మాట్లాడతాను. ఓకే, అలాగే. హలో, హ్యావ్ ఎ డ్రింక్ ప్లీజ్. హలో, బాగున్నారా? హౌ యు డూయింగ్? థ్యాంక్ యూ. హాయ్. మిస్టర్ గుప్తా, ఏం పర్వాలేదు. మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ లో మీ ప్రపోజల్ తీసుకొస్తాం, అప్పుడు డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా ఇది ఎవరు కావాలని చేశారు. నన్ను ఎవరు చంపాలని ప్రయత్నిస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ ఎవరైనా సీఐడికి ఫోన్ చేయండి. సార్, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే షాండిలియర్ ఒక్కసారిగా పడిపోయింది. సరిత అక్కడ నిల్చుంది. ఆమెను రక్షించే ప్రయత్నంలో పాపం ఇతను చనిపోయాడు. జోసెఫ్, ఇంత స్ట్రాంగ్గా ఉన్నది అకస్మాత్తుగా ఎలా కింద పడిపోతుంది? నేనైతే నమ్మలేకపోతున్నాను. సార్, ఇది అకస్మాత్తుగా పడిపోలేదు. ఎవరో కావాలని పడేశారు. నిజంగానా? యా సార్. ఏ చైన్తో అయితే దీన్ని కట్టి పెట్టారో దాన్ని ఇక్కడ కట్ చేయడం జరిగింది. కట్ చేశారా? ఎవరైనా ఎందుకు ఇలా చేస్తారు? నేను చెప్తాను. సారీ, ఎవరు నన్ను చంపాలని చూస్తున్నారు. మిమ్మల్ని? అవును, ఈ షాండ్లియర్ కింద నేనే నించున్నాను. కానీ పాప నన్ను రక్షించాలనుకుని అతను చనిపోయాడు. కానీ ఇది మొదటిసారి జరిగింది కాదు. చాలా సార్లు నా మీద దాడి జరిగింది. మీరెవరినన్నా అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, నిజం. నేను రుజువులతో సహా చూపిస్తాను ఆ వ్యక్తి ఎవరు అన్నది. మీకు ఎవరో ఏంటో తెలిసినప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? నాకు 20 సంవత్సరాలుగా తెలుస్తాను.
ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. ఫ్యామిలీ మెంబరా? వెరీ గుడ్. ఇంతకీ ఎవరా ఫ్యామిలీ మెంబర్? నా పార్ట్నర్ సునీత. సునీత? ఇప్పుడు ఆ సునీత ఎక్కడుంది? తెలియదు. ఒక నిమిషం. శృతి, నీకు తెలుసా? నాకు తెలీదు. ఒకవేళ రిధి మాకు తెలుసు అనుకుంటా. కొత్తగా ఈవిడెవరు? సునీత సెక్రటరీ. అవును, పిలవండి. రిధిమా, 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 ఈ టైంలో సునీత ఎక్కడుంటుందో నీకు తెలుసా? తెలీదు సార్. నేను కూడా ఆమె కోసమే వెతుకుతున్నాను. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. ప్రొఫెసర్ గారు చెప్పండి. అసలు ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పండి. ఇట్స్ ఓకే, మేము వచ్చేస్తాం. ఓకే. ప్రొఫెసర్ గారు ఫోన్ చేశారు. తన అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఏదో ప్రాబ్లం ఉందని రమ్మంటున్నారు. సార్, ఇతను బతికే ఉన్నాడు. ఇతని తల మీద ఇంత బలమైన గాయం ఉందంటే ఏదో మెటల్ రాడ్ లాంటి దాంతో కొట్టుంటారు. ప్రొఫెసర్ గారు, ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు. మీరుండగానే ఇక్కడ ఇలాంటి సంఘటనలు ఎలా జరుగుతాయి? 24 అవర్స్ ఇక్కడ హెవీ సెక్యూరిటీ ఉంటుంది. అయినా ఇది ఎలా జరిగింది? సార్, ఇక్కడ నేరం జరిగింది సార్, కానీ ఎలా జరిగిందో మాత్రం తెలియదు సార్. కానీ ఇది మాత్రం నిజం సార్. ఈ విషయం పై వాళ్ళకి తెలిసిందంటే నన్ను ఊరికినే వదలరు సార్. నా ఉద్యోగం ఊడిపోవడమే కాదు, నాకున్న పేరు ప్రఖ్యాతులు మట్టిలో కలిసిపోతాయి సార్. అదేలాగా? ఇదంతా ఈ తెలివి తక్కువ దద్దం వల్లే జరిగింది సార్. ఇతనే గనక తన పని సక్రమంగా నిర్వర్తించుంటే ఈ ఘోరం జరగకపోయేది సార్. ఘోరమా? ఇక్కడ ఏదైనా దొంగతనం జరిగిందా? సార్, ఒక ప్రమాదకరమైన బాంబు దొంగతనం జరిగింది సార్. బాంబా? మీ ల్యాబ్లో బాంబు ఎక్కడిది? ఉంది సార్. ఇక్కడ కొన్ని ప్రత్యేకంగా ప్రయోగాలు జరుగుతున్నాయి సార్. సార్, జోసెఫ్, ఇది చూడండి. ఇక్కడ ఏదో ఉంది సార్. దీంతో ఏదైనా ఆధారం దొరకచ్చు. ఇదేదో ఫింగర్ ప్రింట్ లా ఉంది. సార్, ఇది నకిలీది సార్. నకిలీదా? ముందు ఆ వ్యక్తి ఎవరిదో వేలిముద్ర ఒక వస్తువు మీద నుండి సంపాదించి తిరిగి ఆ వేలిముద్రను గ్లవ్ మీద పెట్టాడు సార్. ఆ తర్వాత గ్లవ్ వేసుకొని గ్లవ్తో పాటుగా ల్యాబ్లోకి వచ్చాడు. ల్యాబ్ సేఫ్ ఓపెన్ చేసి అందులో ఉన్న బాంబును తీసుకున్నాడు. అవును సార్. కానీ జోసెఫ్, ఇక్కడ 4 వైపులా సీసీ కెమెరాలున్నాయి. 24 అవర్స్ రికార్డ్ అవుతూనే ఉంటాయి. ఓ పని చేయండి, ఇక్కడున్న స్టాఫ్ అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఈ ఫింగర్ ప్రింట్తో మ్యాచ్ చేసి చూడండి. అసలు ఈ ఫింగర్ ప్రింట్ ఎవరిదో తెలుసుకోండి. సార్. ప్రణీత్ సార్, ఈ సీసీ కెమెరాల రికార్డింగ్స్ అన్ని తీసుకొని వాటిని చెక్ చేయి. ఎస్ సార్. ప్రొఫెసర్ గారు, సార్, ఈ బాంబు గురించి ఇంకా ఏమైనా వివరాలు చెప్పగలరా? సార్, నేను చెప్తాను సార్. ఇది చాలా ప్రమాదకరమైన బాంబు సార్. ఇది దుర్మార్గుల చేతుల్లోకి వెళితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి సార్. దీనివల్ల ఎన్నో కిలోమీటర్ల దాకా ప్రాణనష్టం ఉంటుంది సార్. అభిజిత్, ఆ వ్యక్తి నీతో ఏం చెప్పాడు? సార్, అతనికి సిలిండర్ లాంటి వస్తువు ఏదో దొరికిందట. అది బాంబ్ అని డౌట్ గా ఉందని చెప్పాడు. మనీషా, సార్. నువ్వు? సార్, నేనే సార్ మీకు ఫోన్ చేసింది. ఎక్కడుందా బాంబ్? అదిగో సార్, అక్కడ డస్ట్బిన్ లో ఉంది. డస్ట్బిన్ లోనా? ప్లీజ్ తప్పకుండా. మీరు కొంచెం వెనకాలండి. తప్పకోండి, వెళ్ళండి. తప్పకోండి. ప్రణీత్ సార్. కేర్ఫుల్ గా ఓపెన్ చేయి. ఎస్ సార్. అందరినీ దూరంగా వెళ్ళమని చెప్పు. వివేక్. ఓకే సార్. వెనక్కి జరగండి ప్లీజ్. వెనక్కి వెళ్ళండి ప్లీజ్. మిమ్మల్ని ప్లీజ్. అందరూ బయటికి నడవండి. అందరూ వెళ్ళండి. గుడ్. బాంబు డస్ట్బిన్ లో ఉంది. సార్, మీరు కొంచెం దూరంగా వెళ్ళండి, నేను చూసుకుంటాం. ఓకే, మీరందరూ వెనక్కి పదండి.
ఇలాంటి బాంబుని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. కనీసం స్విచ్ కూడా లేదు. వైర్లు కూడా రెండే ఉన్నాయి. మరి ఏ వైర్ కట్ చేయాలి? మామూలుగా మనం ఎప్పుడు చేసినట్టే రెడ్ వైర్ కట్ చేద్దాం. కట్ చేయి. Oh, shit! Oh, my God! Bomb, my God! अरे నో సార్. Oh my God! ఈ బాంబు నిజంగా ఇంత ప్రమాదమైందా? సార్ నేను చెప్పాను కదా సార్, ఈ బాంబు విచిత్రంగా ఉందని. నాకు తెలిసి ఆ ప్రొఫెసర్ తయారు చేసిన బాంబు ఇదే అయి ఉంటుంది సార్. ఇంకా పెద్ద నష్టం జరగక ముందే మనం ఆ బాంబు దొంగని వెతికి పట్టుకోవాలి. మంచి స్నేహితులైన ఇద్దరు ఎందుకు అలా కొట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. అభిజిత్ ప్రాణం మీదకి వచ్చినప్పుడు అది ఫ్రెండ్ అయినా కానీ లేక ఎవరైనా కానీ అందితే కాలు పట్టుకోవడం లేదంటే పీక పట్టుకోవడం. ఇది ఎలా పడిపోయింది? నేను అక్కడ కూర్చొని పని చేసుకుంటున్నాను, ఉన్నట్టు ఫ్యాన్ అమ్మో నా మీద పడితే నేను మీరెవరు? మీ సిఐడి. ఇది ఎవరైనా చేసుంటారని మీ డౌటా? అవును ఆఫీసర్, ఇది నా పార్ట్నర్ సరిత పని. తనే ఇదంతా ప్లాన్ చేస్తుంటుంది. తను ఎప్పటి నుంచో నన్ను చంపాలని చూస్తుంది, అందుకే ఇలాగా. ఓ మై గాడ్. సునీత మ్యామ్ మీకేం కాలేదు కదా? వీళ్ళంతా మీ వెంట ఎందుకు పడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు మేడం. నీకేం కాలేదు కదా? దెబ్బలు ఏమైనా తగిలాయా? నాకేం కాలేదులే. మీరిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ కదూ? అవును, కానీ నేనంటే తనకి గిట్టదు. మీడియా ఎక్కువగా నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. నా పాపులారిటీ తిరిగి నచ్చట్లేదు. ఓ సునీత, మంచిదానివని నీకు నువ్వే మార్కులు వేసుకోకు, అంత బాగోదు. అది సరే, మీ మేడం సునీత సరిత మధ్య సంబంధాలు అంత బాగా లేనట్టున్నాయి. ఏంటి విషయం? నాకేం తెలీదు, నేనేం చెప్పలేను. అభిజిత్. యా జోసెఫ్. ఇది ఎవరో కావాలని చేశారు అంటే ఏదో తేడా ఉంది. ఆవిడ చెప్తుంది నిజమేనమాట. ఎవరు తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. సార్ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను సార్. వాట్? రెస్టా? అది ఈ టైంలోనా? అవును సార్, నేను విషయం తెలుసుకోవాలి. కొద్దిసేపే ప్లీజ్ సార్. ఓకే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. హాయ్ వివేక్, ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్. ఏంటి విషయం? ఈరోజు ఫోన్ చేసి మరి పిలిచావు? అది అరే, ఇది మన కాలేజ్ టైంలో తీసిన ఆల్బమ్ కదూ? ఈ ఫోటో చూడు. అప్పుడు మన కాలేజీలో టాప్ మోస్ట్ ఈఎంఐ కదా. యా వివేక్ చెప్పు, ఏంటి విషయం? సార్ ఇప్పుడిప్పుడే చాలా చాలా కొత్త విషయాలు బయటపడుతున్నాయి సార్. సార్ ఈ అమ్మాయి వాళ్ళ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు రిధిమా సార్. ఏంటి? ఈ అమ్మాయిది కదా ఆ పేరు? కాదు సార్, ఈ అమ్మాయి పేరు మోనా. అవునా? వాళ్ళిద్దరి కంపెనీలో పేరు మార్చుకుని జాయిన్ అయ్యి వర్క్ చేయాల్సిన అవసరం అసలు నీకు ఎందుకు వచ్చిందో చెప్తావా? చెప్పు, పేరు మార్చుకొని ఎందుకు జాయిన్ అయ్యావు? ఈ అమ్మాయి హస్తం కూడా ఉందా? లేదు సార్, నేనేం చేయలేదు. మరి పేరు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది? సార్ అది నా అసలు పేరుతో నాకు ఏ ఉద్యోగం రాదు. ఏ, నువ్వు ఏదైనా తప్పు చేసావా? క్రైమ్ చేసావా? అది అవును సార్, అలాంటిదే. 2 సంవత్సరాల క్రితం నేను డ్రగ్స్ రాకెట్లో పట్టుబడ్డాను. తర్వాత
ఆ తర్వాత నాకు ఎక్కడ ఉద్యోగం దొరకలేదు సార్. హలో, ప్రణీత్, అవునా? ఫుటేజ్ దొరికిందా? సరే, మేము వెంటనే వస్తున్నాం. హంతకుడు ల్యాబ్లోకి వెళ్లేందుకు వేరే ఎవరివో వేలిముద్రలు సంపాదించాడు సార్. కానీ సార్, అతనికి అంత ఈజీగా ఆ వేలిముద్రలు ఎలా దొరికాయి? జోసెఫ్, నా ఉద్దేశంలో ఈ ల్యాబ్లో పనిచేసే వాళ్ళే ఎవరో ఇలా చేసినట్టున్నారా? మీరంతా చూసారా ఎంత కాన్ఫిడెంట్గా ఆ సేఫ్ను ఓపెన్ చేశాడో? అతనికి ఖచ్చితంగా ఆ సేఫ్ కోడ్ నంబర్ తెలుసు. విచిత్రంగా ఉంది సార్. ఒకవైపు ఏమో ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేశాడు, మరోవైపు సేఫ్ను ఓపెన్ చేసే కోడ్ కూడా తెలుసుకున్నాడు. ఇంకో విషయం అభిజిత్, ఆ వ్యక్తి వాచ్మెన్ గొంతు కూడా కోసి చంపేశాడు. రోహన్ని మాత్రం వదిలేశాడు. కావాలనుకుంటే రోహన్ కూడా చంపేయగలడు. లేకుంటే రోహన్ తల మీద కొట్టినట్టే ఆ వాచ్మెన్ తల మీద కూడా కొట్టి ఉండొచ్చు కదా. పాపం ఆ వాచ్మెన్ ఏదో ఒక మూల స్పృహ తప్పి పడుండేవాడు. కానీ అలా చేయలేదు. అంటే సార్, రోహన్ కాక ఇంకేమై ఉంటుంది జోసెఫ్? ఆ రోహన్ కూడా ఈ దొంగతనంలో వాటా ఉంది. బహుశా ఆ రోహనే ఆ దొంగకు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చుంటాడనుకుంటా. మరో విషయం, ఇక ఆ రెండో కేసు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. ఏది, ఆ ఇద్దరు అమ్మాయిల కేసా? ఎస్ సార్. మేడం ప్లీజ్ ఊరుకోండి మేడం, ప్లీజ్. తప్పకోండి. ఏంటి విషయం? సార్ సార్ మేడం పై ఎవరో కాల్పులు జరిపారు సార్. ఆ అమ్మాయి చెప్పింది నిజమా? అవును, కొద్దిలో తప్పింది, లేకపోతే ఏం జరుగుండేదో. మీరు మీరు ప్లీజ్ ఓసారి ఇలా వచ్చి కూర్చోండి. జస్ట్ రిలాక్స్ మేడం, ప్లీజ్ ఇలా వచ్చి కూర్చోండి. మీకేవి కాదు, మేము వచ్చేసాం కదా. మీరు 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 ఇలా వచ్చి కూర్చోండి ప్లీజ్. మీరు ఎక్కడున్నారు? రివాల్వర్ పేలినప్పుడు అసలు మీరు ఎక్కడున్నారు? అక్కడే నా కుర్చీలో కూర్చున్నాను. తను చంపేస్తుంది, నన్ను చంపేస్తుంది, తను చంపేస్తుంది. ఎవరు మిమ్మల్ని చంపాలనుకుంటారు చెప్పండి మేడం. సునీత, అది నన్ను చంపాలని చూస్తుంది. మై గాడ్. అభిజిత్, యా జోసెఫ్. వివేక్ సార్. బుల్లెట్ ఇక్కడి నుండే దూసుకుపోయింది. సునీత రూమ్ ఎదురుగానే ఉంది. ఈవిడ కూడా ఆవిడ పేరే చెప్తోంది. అభిజిత్, బుల్లెట్ ఇక్కడి నుంచే వెళ్ళింది. ఈవిడ గారు ఎక్కడికి వెళ్ళారు? సార్ మేడం అప్పుడు ఆఫీస్లో లేరు. అంటే తను మీరు వచ్చే ముందే మీటింగ్ ఉందని వెళ్ళిపోయారు. ఈవిడ అసలు ఆఫీస్లోనే లేనప్పుడు మరి షూట్ చేసింది ఎవరు? అభిజిత్, రిధిమా. ఈ రిధిమా ఎక్కడా? తను ఆఫీస్లో లేదు. మేడం వెళ్ళాక కాసేపటికే తను వెళ్ళిపోయింది. ఓ, తను వెళ్ళిన కాసేపటికే తను వెళ్ళిపోయింది. అభిజిత్, అంటే రిధిమా అయ్యుండొచ్చు. ఈ కథలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి జోసెఫ్.
షాండ్లియర్ విరిగి పడిపోవడం ఏంటి, ఫ్యాన్ పడిపోవడం ఏంటి, ఇప్పుడు ఈ ఫైరింగ్ ఏంటి? పైగా బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది. దొంగతనం జరిగిన రాత్రి ఏం జరిగిందో సరిగా చెప్పండి. త్వరగా చెప్పండి. అడుగుతున్నది మిమ్మల్ని. సార్ మాకు తెలిసింది మొత్తం మీకు చెప్పేశాం కదా సార్. అలాగా, మొత్తం చెప్పేశారా? మరైతే ఈ విషయం చెప్పండి. ఆ దొంగ నిన్నెందుకు వదిలేసినట్టు, ఎందుకు చంపేయలేదు? సార్ దీని గురించి అసలు మేమెలా చెప్పగలుగుతాం సార్? చిలక పలుకులు పలికితే తోలు తీస్తా. మీలో ఎవరో ఒకరు ఆ కోడ్ చెప్పారన్నది నిజం. అర్థమవుతుందా? కోడ్? అవును, కోడ్. కోడ్ ఏ కోడ్ మాట వినగానే సౌండ్ కట్ అయిపోయిందే. త్వరగా చెప్పండి సార్. ఆ డిటెక్టర్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ సంబంధించి రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఆ ఫింగర్ ప్రింట్స్ రోహన్వి సార్. రోహన్, రోహన్ నువ్వే కదా ఆ దొంగకు హెల్ప్ చేసింది? ఇంతసేపు నువ్వు అమాయకుడిలా బిహేవ్ చేసావు కదా, ఇప్పుడు చెప్పు, ఆ ఫింగర్ ప్రింట్స్ అసలు ఆ డిటెక్టర్ మీదకి ఎలా వచ్చాయి? సార్ నా మాట నమ్మండి సార్. ఆ టైంలో నేను నా ల్యాబ్లో ఉన్నాను. నేను నా ల్యాబ్లో ఉండగా నా వేలుముద్రలు అక్కడికి వెళ్ళి వెళ్తాయి. ఎగురుకుంటూ అవును, నీ వేళ్ళు ఎగురుకుంటూ వెళ్ళి ఆ డిటెక్టర్ని ముట్టుకొని మళ్ళీ ఎగురుకుంటూ నీ దగ్గరికి వచ్చాయి కదా? సార్ మీరు నా మాట నమ్మటం లేదు కదా? ఈసారి కానీ అబద్ధం చెప్పావు సార్. ఓసారి ఇలా వస్తారా? ఇప్పటికైనా నిజం చెప్పు. ఆ దొంగతనంలో నీ హస్తం ఉందా లేదా? అసలేంటి నువ్వు అనేది? ఆ రోజు దొంగతనం జరిగినప్పుడు నువ్వు ల్యాబ్లో లేవు అంటే ఆ దొంగతనం నువ్వే ఖచ్చితంగా. తెలివి తక్కువగా మాట్లాడకు. ఆ టైంలో నేను సెక్యూరిటీ వాళ్ళతో ఉన్నాను. దానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. ప్యాడీ 3005. విచిత్రంగా ఉంది నంబర్. ఏంటి ఏమన్నారు? ప్యాడీ 3005? అవును, ప్యాడీ 3005. శృతి అనే అమ్మాయి ఇంట్లో దొరికింది. ఓ కంప్యూటర్ చిప్ మీద రాసుంది. ఇదేంటో మీకు తెలుసా? ఈ కోడ్ శృతి ఇంట్లోంచా? అవును. ఇదెలా సాధ్యం? ప్యాడీ 3005 ఇది సెక్యూరిటీ కోడ్. సెక్యూరిటీ కోడ్? అది నా సేఫ్ సెక్యూరిటీ కోడ్. ఈ కోడ్ నా భార్య పద్మ పేరు మీద ఉంది. పద్మ? ప్యాడీ అంటే పద్మ? అవును సార్. ఆ నెంబర్ కూడా తన డేట్ ఆఫ్ బర్త్. అభిజిత్, ఈ ల్యాబ్ కి సంబంధించిన సెక్యూరిటీ కోడ్ శృతి ఇంటి దాకా ఎలా వెళ్ళినట్టు? సో ఒకవేళ ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో తన పాత్ర కూడా ఉందేమో? కానీ సార్ ఆ సెక్యూరిటీ కోడ్ ఈ శృతికి ఎవరు ఇచ్చుంటారు? ఒకవేళ శేఖర్ అయితే కాదు కదా, ఎందుకంటే శృతి శేఖర్ గర్ల్ ఫ్రెండ్ సార్. ఇటు చూడండి. శేఖర్, ఇక అబద్ధం చెప్పి లాభం లేదు. నిజంగా నీకు ఈ కేసుతో సంబంధం ఉంటే నిన్ను రక్షించడం మా వాళ్ళ కాదు. అసలు నిజమేంటో సరిగ్గా చెప్పు. చెప్పు. సార్ నేనేం చేయలేదు సార్. నేను శృతికి సహాయం మాత్రం చేశాను. తను ఆ బాంబు దొంగిలించడంలో తోడున్నాను. అది కూడా ఎందుకు చేశానంటే శృతిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. అంతే సార్. దాని తర్వాత తను ఏం చేసింది, ఎప్పుడు చేసింది నాకు తెలియదు సార్. ఆ శృతి ఇప్పుడు ఎక్కడుంది? నాకేం తెలియదు సార్. ఒకటి మాత్రం నిజం సార్, తను హత్య చేయాలని ఫిక్స్ అయింది. తను ఆ బాంబును క్లబ్ ఏషియానా స్ప్రింగ్లో దాచిపెట్టి ఉంటుంది. ఆ బాంబు ఆల్రెడీ పేలిపోయింది కదా సార్. అది మొదటి బాంబు సార్. ఇది రెండవది. ఇది దానికంటే ప్రమాదకరమైంది సార్. రెండో బాంబా? ప్రొఫెసర్, 2 బాంబులు మిస్ అయ్యాయని మీరు ముందుగానే మాతో ఎందుకు చెప్పలేదు? సార్ ఈ జరిగిన పరిణామాలన్నీ చూసి భయపడిపోయాను సార్. దాంతో నేనేం చెప్పలేకపోయాను సార్. మీ భయం మూలంగా ఎంతమంది ప్రాణాలు పోయే ఛాన్స్ ఉందో మీకు తెలుసా? మీకు? శేఖర్ చెప్పు, శృతి ఏషియానా స్ప్రింగ్ క్లబ్ లో బాంబును ఎక్కడ పెట్టింది?
సార్ ఆ విషయం నాకు తెలియదు, కానీ వాళ్ళ పేపర్ అగ్రిమెంట్ ప్లేస్ ఏదో ఉందంట. ఫంక్షన్ కూడా అక్కడేనంట. బహుశా బాంబు అక్కడే ఎక్కడో పెట్టి ఉంటుంది. సార్ ఈ బాంబు కనుక బ్లాస్ట్ అయితే చాలా మంది చనిపోతారు సార్. లేదు అభిజిత్, మనం ఎలాగైనా అక్కడికి చేరుకోవాలి. ఏషియానా స్ప్రింగ్ క్లబ్. అభిజిత్, నిజంగానే ఆ బాంబు ఈ క్లబ్ లో ఉందని అనుకుంటే దాన్ని లోపలికి ఎలా తీసుకెళ్ళినట్టు? ఇంతమంది సెక్యూరిటీ గార్డులున్నారు, మెటల్ డిటెక్టర్లు కూడా ఉన్నాయి, అయినా లోపలికి ఎలా తీసుకెళ్ళినట్టు? సార్ ఆ బాంబులో మెటల్ లేదు సార్. సార్ ముందు ఆ బాంబు ఫిక్స్ చేసిన ఆ అమ్మాయిని పట్టుకుంటే తెలిపోద్ది. లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ఓకే. ఏసీపీ గారు, మీరిక్కడికి వచ్చారేంటి? శృతి ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పండి. ఒక్క నిమిషం. శృతి సార్, శృతి ఇప్పటి వరకు నాతోనే ఉంది. తను ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఇప్పుడే బయటికి వెళ్ళిందా? కానీ ఏం జరిగింది? శృతి మీ క్లబ్ లో బాంబును పెట్టింది. చాలా డేంజరస్ బాంబు. అవును జోసఫ్, శృతి ఇక్కడ ఇక్కడ ఉండుంటుంది. వెళ్ళి ఆవిని పట్టుకోండి. పారిపోయే ఛాన్స్ ఉంది, వెళ్ళి పట్టుకోండి. పైన కూడా గెస్టులు ఉన్నారా? పైకి వెళ్ళి గెస్టులందరినీ కిందకి తీసుకురండి. మీరు కూడా బయటికి అందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. We are from CID. బిల్డింగ్ లో బాంబు పెట్టారు. ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్. శృతి, శృతి, ఆగో. శృతి, ఆ బాంబు ఎక్కడ పెట్టావో చెప్పు. దాన్ని నువ్వు ఎక్కడ దాచిపెట్టావు? నేను చెప్పను. చెప్తావా లేక? మీరు నన్నేం చేసినా నేను మీకు చెప్పను. మీకు ఆ బాంబును వెతికే అవకాశం కూడా ఇవ్వను. బాంబు ఇంకా 15 నిమిషాల్లో పేలుతుంది. ఓ మై గాడ్. మీరు ఈ 15 నిమిషాల్లో ఏమీ చేయలేరు. చూడు శృతి, నీకు తెలుసా నీ మూలంగా ఎంతమంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటారు? నాకు వాళ్ళతో ఏం సంబంధం లేదు. నాకు మాత్రం అసలు నీకేం కావాలి శృతి? ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. సరిత ఇంకా సునీతలను చంపేందుకు. ఏంటి వాళ్ళిద్దరిని హతమార్చడానికే? ఎందుకు శృతి? ఏం చేశారు వీళ్ళిద్దరు? 20 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరూ మా అమ్మకు మంచి స్నేహితులు. డబ్బు పిచ్చిలో పడి మా అమ్మను చంపేశారు. మా బిజినెస్ వ్యవహారాలన్నీ వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. తర్వాత మా ఫ్యామిలీ అంతా రోడ్డున పడింది. దానికి బదులుగానే వీళ్ళను నేను చంపాలనుకున్నాను. అంటే ఆ రోజు పార్టీలో షాండిలియర్ అది నా పనే. సునీత రూమ్ నుండి సరితపై కాల్పులు జరిపింది కూడా నేనే. నాకు ముందే డౌట్ వచ్చింది ఇదంతా చేస్తున్నది నువ్వేనని. చూడండి ఏసీపీ గారు, ఆ రోజు పార్కులో బాంబ్ ప్లాన్ చేసింది కూడా నేనే. ఎందుకంటే ఆ బాంబుతో నా పని సులువు అవుతుందా కాదా అని తెలుసుకోవడానికి. ఆ తర్వాతే తెలుసుకున్నాను నా జీవితం ఎటుపోతుందో అని. నాకు తెలుసు నాకు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు. శృతి, శృతి ఎందుకు ఇలా చేశావు? ఏం సాధించావు నువ్వు? చెప్పు శృతి. బాంబు ఎక్కడ పెట్టావో చెప్పు. అమాయకుల ప్రాణాలు పోతాయి శృతి, చెప్పు. బాంబు ఎక్కడుంది? చూడండి, మీరెంత ప్రయత్నించినా
ఆ పేలే బాంబుని ఆపలేరు. ఎక్కడుందో చెప్పు శృతి. వెళ్ళి వెతకండి. బాంబు పార్టీ హాల్లోనే ఉంది. నువ్వు చెప్పేది నిజమా? ఈ హాల్ అంతా జాగ్రత్తగా వెతకండి. అందరూ స్ప్రెడ్ అవ్వండి. ఎక్కడో ఒక చోట బాంబు ఉంటుంది. వెళ్ళండి. సార్ సార్ ఆ బాంబుని కనిపెట్టే విధానం ఒకటి ఉంది సార్. ఈ రూమ్లో లైట్లన్నీ తీసేద్దాం. అప్పుడు దాంట్లో లైట్ వెలుగుతుంది. చీకట్లో వెలిగేలా ఆ బాంబులో ఒక లైట్ అమర్చాం. వివేక్ త్వరగా వెళ్ళి మెయిన్ స్విచ్ ఆఫ్ చేయి. ఆ మెయిన్ స్విచ్ ఎక్కడుందో చూడు. కేర్ఫుల్ అభిజిత్. జోసఫ్ శేఖర్, ఈ బాంబును డిఫ్యూజ్ చేయడానికి వేరే మార్గం ఉందా? లేదు సార్. లేదంటావేంటి? ఏదో ఒక మార్గం ఉంటుంది కదా. సార్ ఇది అన్ని బాంబులు లాంటిది కాదు సార్. దీన్ని డిఫ్యూజ్ చేయడం ఎవరి వల్ల కాదు. ప్రణీత్, త్వరగా హెలికాప్టర్ పిలిపించో. సార్ అది త్వరగా వెళ్ళు ప్రణీత్, మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఎస్ సార్. అభిజిత్, ఆ బాంబు నాకివ్వు. దీన్ని నేను హెలికాప్టర్ లో తీసుకెళ్లి సముద్రంలో పారేస్తాను. సార్ మీరా? నో సార్, ఈ పని మీరు చేయడానికి వీల్లేదు. అభిజిత్, ఇది చాలా డేంజర్ వరకు. మీ ఇద్దరి ప్రాణాలని రిస్క్ లో పెట్టలేను. అది ఇలా ఇవ్వండి. సార్ అది మాకన్నా మీ ప్రాణమే మాకు ఎక్కువ సార్. సార్ ప్రాణాలతో చెలగట్టం ఆడడం మీరు నేర్పిండే, మాకేం కాదు సార్. మీరిద్దరూ నేను చెప్తున్న మాట వినరేంటి? లేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే, కానీ కాస్త కేర్ఫుల్ గా చేయండి. మీరిద్దరు కలిసే శృతి మమ్మీని హత్య చేశారు. మీరిద్దరు చేసిన పని మూలంగానే ఆ అమ్మాయి అలాంటి దారిని ఎంచుకుంది. ఓ హంతకురాల్లా మారిపోయింది. ఇంతటి దారుణం జరిగాక కూడా మీ నోళ్లకు మూతపడట్లేదా? మీ ఇద్దరు చేసిన పని మూలంగా ఎందరికి ఎంత నష్టం జరిగిందో మీకు తెలుసా? మీరిద్దరూ మీరు చేసిన పనికి శిక్ష అనుభవించాల్సిందే. మీ కేసును స్వయంగా నేనే రీఓపెన్ చేస్తాను. మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో అది చూస్తాను. ఇక బాంబు విషయానికి వస్తే, నా ఇద్దరు డైనమిక్ ఆఫీసర్స్ అభిజిత్ ఇంకా జోసఫ్ ఏకంగా తమ ప్రాణాల్ని... హలో సిఐడి బ్యూరో. ఏంటి? సరే, మేము బయలుదేరుతున్నాం. సార్, హాస్పిటల్ నుండి ఫోన్. మనల్ని రమ్మంటున్నారు. సార్, జోసఫ్, మీరు క్షేమంగా ఉన్నారా? అవును సార్,
చావుకు మేమంటే భయమేసి పారిపోయింది సార్. అవునవును నిజమే, మీరిద్దరు నా డైనమిక్ హీరోస్ కదా. సార్ సరైన సమయంలో నేను జోసఫ్ పైలట్ సముద్రంలో దూకేశాం, లేకపోతే ఈ పాటికి. అదంతా వదిలేయండి. ఎక్కడో ఇంకో బాంబు ఉందని కబురొచ్చింది. ఆ బాంబును కూడా హెలికాప్టర్లో తీసుకెళ్లి సముద్రంలో పారేయాలి. మీరిద్దరు సిద్ధంగా ఉండండి. మళ్ళీ మేమిద్దరమే. ఆలోచించేంత టైం మన దగ్గర లేదు. పదండి త్వరగా పదండి. సార్ ఈసారి ఆ పని ప్రణీత్ కి చెప్పండి సార్. లేదు బాస్, నాకేం వినిపించట్లేదు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.